సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీలో మీకు దిస్ ఈజ్ మై గుడ్ నేచర్, ఇది నా బ్యాడ్ నేచర్ అంటే ఏం చెప్తారు? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? పాజిటివ్ అంటే నా కామ్నెస్. మేబీ నేను చాలా కామ్గా ఉంటాను, ఎక్కువ రియాక్ట్ చేయను సిచ్యువేషన్స్కి. పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఎక్కువ రియాక్ట్ చేయను. రియాక్షన్స్ ఐ టేక్ ఇట్ ఇన్ మై స్ట్రైడ్. సరే ఎలా సార్ ఇలా అయితే? పాపం రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి ఒక సర్ప్రైజ్ చేయాలన్నా, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలన్నా, అదే నా ప్రాబ్లం. సర్ప్రైజ్ చేస్తే నన్ను చూస్తారు కదా, రికార్డింగ్ చేస్తుంటారు సర్ప్రైజ్ ఇచ్చినట్టే లేదు, ఇదేంటి రియాక్షన్ ఫీల్ అవుతారు. మనసులో ఫీల్ ఉంటుంది అని బయట నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను. అది కామ్నెస్ అంటారా లేకపోతే ఇంట్రోవర్ట్నెస్ అంటారా నాకు తెలియదు. కానీ ఇప్పుడు కొంచెం బయటికి వచ్చాను, అంత ఇంట్రోవర్ట్ ఏం లేదు. అండ్ నా నెగిటివ్ అన్నారు కదా, నెగిటివ్ కూడా ఇదే. ఈ ఇండస్ట్రీలో ఎంత కామ్గా ఉంటే కొంచెం ఇట్ డజంట్ వర్క్ యాక్చువల్లీ, బట్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ వే. ఇప్పటి వరకు చాలా మందికి మీ గురించి తెలియని ఒక విషయం ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి. తెలియని విషయం మీరే అడగాలి. ఈ విషయం అంటే నేను చెప్తాను ఏంటంటే, అంటే చాలా మందికి సింగిల్ ఆర్ మింగిల్ అనేది తెలీదు. సింగిలే సార్, ఇక్కడ పర్సన్స్ ఎవరైనా హట్ అవుతారేమో చూడండి. ఎవరు లేరు, నాకు తెలుసు కదా నా గురించి. ట్రూ అయిన తర్వాత ఎందుకు అలా చెప్పారు అని అంటారేమో. లేదు సింగిల్ ప్రస్తుతానికి సింగిల్. ప్రెసెంట్ రియల్ లైఫ్ లో సింగిల్. అవును. ఓకే. ఎన్ని రిలేషన్ బిఫోర్? లేదు, నేను కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను, సో అందుకనే లేదు. సార్, ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయికి ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయికి క్వాలిటీస్, అమ్మాయి అలా ఏం లేదు యాక్చువల్లీ. నాకు మీ ఇష్టం ఏంటి సార్? ఇన్నర్ లో ఉంటుంది కదా, సో తను ఇలా ఉండాలి, యాక్టివ్ ఉండాలి. నేను ఇంట్రోవర్ట్ కదా, తను ఇంకొంచెం టాకటివ్ అయి ఉండాలి, ఏవో ఉంటాయి కదా సంథింగ్ బాయ్స్ కి. క్వాలిటీ ఏంటంటే అమ్మలా ఉండాలి. నా అమ్మ ఎలా అంటే లైక్ షీఈస్ కామ్ బట్ స్టిల్ షీఈస్ ఆల్వేస్ దేర్ అన్నట్టు. సో ఆ క్వాలిటీ ఉండాలి. అండ్ మనకు ఒక వార్మ్త్ ఉంటుంది కదా, ఇఫ్ ఐ ఫైండ్ దట్ వార్మ్త్ ఇన్ దట్ పర్సన్, షీఈస్ ద పర్సన్. మమ్మీలా పప్పు అండ్ రా బనానా టైప్ కర్రీ చేస్తూ పెడుతూ ఉండాలి. అదేం అవసరం లేదు లేదా? ఏం చేసుకుంటాను మమ్మీ. ఓ, మీరు కుకింగ్ బాగా చేస్తారు? ట్రై చేస్తాను, బాగా చేస్తాను. నాకు కుకింగ్ అప్పుడు ప్రపోర్షన్స్ దాంట్లో ఏదో తేడా వస్తున్నాయి. వాటర్ క్వాంటిటీ ఎంత పెట్టాలి, రైస్ క్వాంటిటీ ఎంత పెట్టాలి, లైక్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరి కోసం వంట చేయాలంటే ఎలా చేయాలి, ముగ్గురు కోసం అంటే ఆ క్వాంటిటీస్ లో ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ సీరియల్ స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అవును, ఆటో విజయశాంతి ఇంతకు ముందు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ స్టార్టింగ్లో లుక్ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడూ తాగుతూ ఉంటాడు, అండ్ మరి తాగినా ఒక అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. అమ్మ సెంటిమెంట్ ఇక్కడ వరకు నేను చేసిన మోస్ట్ ప్రాజెక్ట్స్లో ఉంది, కానీ ఇక్కడ అమ్మ లేదు. కానీ చిర్రుకి మాత్రం అమ్మ ఉన్నట్టే. ఇక సమాధికి వెళ్తాడు, మాట్లాడతాడు, అమ్మతో కాన్వర్సేషన్స్ చేస్తాడు, తినిపిస్తాడు, ఇదంతా చేస్తాడు. సో చిర్రుకి అమ్మ ఉన్నట్టే, కానీ అమ్మ ఇస్ నాట్ దేర్. ఇట్ ఈస్ అ వెరీ ఫైన్ లైన్. ఆ ఎమోషన్, డిఫరెంట్ ఎమోషన్ ఉంది లేదు అన్నట్టు. ఆ ఎమోషన్ నాకు నచ్చింది. అండ్ అత్తతో ఆ బ్యాంటర్ ఉంటుంది, అత్తతో, అది నచ్చింది. సో ఓవరాల్ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పర్సన్ ఉంటాడు, హీల్ ఆల్వేస్ బీ దేర్. హీఈస్ అ వెరీ రిలేటబుల్ పర్సన్. సో ఐ థాట్ I could easily enter the houses of Telugu audiences through this character. So అందుకు మీకు బాగా హార్ట్ కి కనెక్ట్ అయ్యింది. సూపర్. And now too I'm just enjoying playing Chiru. చాలా నచ్చింది నాకు. And the way they're writing Chiru's character is also really wonderful. సూపర్. సార్, ఇప్పుడు మీరు కన్నడలో కూడా చేస్తున్నారా? లేదు, ప్రెసెంట్ అయితే ఓన్లీ తెలుగులో చేస్తున్నారు. తెలుగు, తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాను. తెలుగు అండ్ తమిళ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అలాగే తమిళ్లో ఉన్నప్పుడు తమిళ్, తెలుగులో ఉన్నప్పుడు తెలుగు. ఎవరైనా బాయ్ ఆర్ గర్ల్ ఆర్ ఎవరైనా అంటే కొన్ని క్వాలిటీస్ మనకి నచ్చవు వాళ్ళ బిహేవియర్స్ లో, అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని మనం యాక్సెప్ట్ చేయలేం. క్యారెక్టర్ అని తెలియదు, కానీ ఒక ఆరా అని ఉంటుంది. ఒక
ఒక పర్సన్ ఉంటే ఒక కామ్నెస్, ఒక పాజిటివ్ ఆరా అని ఉంటుంది. అదే సేమ్ గోస్ ఫర్ ద నెగిటివ్ ఆరా ఆల్సో. మేబీ a few things in a person అట్రాక్ట్ చేస్తుంది మనల్ని, అండ్ a few things రిపెల్ చేస్తుంది. సో అంతే, ఒక పర్టికులర్ క్వాలిటీ అన్నట్టు ఏం లేదు. ఏదైనా లైక్ మన పీపుల్ రియాక్ట్ టు సిచ్యువేషన్. ఆపోజిట్ జెండర్ లో మీరు ఏది ఎక్కువగా లైక్ చేస్తారు? అయితే డౌన్ టు ఎర్త్గా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఓకే, ఎక్కువ డ్రామా చేయకుండా, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకుండా, కొంచెం డౌన్ టు ఎర్త్గా ఉంటే, కొంచెం అందరితో సరదాగా ఫ్రెండ్లీగా ఉంటే దట్ ఈస్ వెరీ అపీలింగ్. సూపర్. సో మీ ఫేస్ లో మీకు నచ్చిన పార్ట్ ఏంటి? ఓకే, మై ఐస్. నైస్. అంటే అందరి ఫేవరెట్ మీరు చెప్పారు. లేదు, నాకు కూడా అదే అంటే స్టార్టింగ్ లో తెలీదు నాకు. నేను ఇంత పెద్ద స్పెక్స్ వేసుకుని కాలేజ్లో నాకు పవర్ ఉండేది అప్పుడు. సో అంత ఏం లైక్ నా ఐస్ అట్రాక్టివ్ అని ఏం అనిపించట్లేదు. సో తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐస్కి క్లోజప్ షార్ట్స్ అంతా పెట్టి అంతా ఫుల్ ఎలివేట్ చేశారు కదా. సో అప్పుడు ఇది నేను నా ఐసేనా అన్నట్టు చూసారా, క్వశ్చన్ ఏంటి అని అన్నారు కానీ ఎంత ఆన్సర్ ఉంది బ్యాక్ ఎండ్. నా ఐస్ ఎందుకు నాకు ఫస్ట్ తెలీదు ఇలా హేజల్ ఐస్ ఉంది నాకు అని. కానీ లైట్ ఎప్పుడు పడుతుందో ఐస్ మీద ఒరిజినల్ కలర్ బయటకు వస్తుంది. అండ్ కెమెరాలో అది రికార్డ్ అయినప్పుడు యాక్చువల్లీ బాగుంది. ఓ నైస్ నైస్. అమ్మాయిలు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా మీ హెయిర్ స్టైల్ గురించి. నేను చదివాను చాలా కమెంట్స్. అవునా? హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, మీ ఐస్ చాలా బాగుంటాయి, మీ స్మైల్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. వినడానికి కూడా నాకు బాగుంది. మీరు తెలుగు ఫిలింలో ఈ టాక్ ఏదైతే నడుస్తుందో అండ్ కన్నడలో కానీ తమిళ్లో కానీ వస్తే మాత్రం సో మా అందరికీ మేము చూసేటప్పుడు మాకు అనిపిస్తుంది, అరే కన్నడలో యాక్టర్ యష్లో కొంచెం తిను సిమిలర్గా ఉంటారు కదా, అంటే లైక్ ఆ స్మైల్ కానీ హెయిర్ కానీ అండ్ ఆ బియర్డ్ స్టైల్ కానీ మాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి కేజీఎఫ్ లాంటి ఒక ఫిలిం, అది ఒక చాలా పెద్ద స్కేల్లో నన్ను పెట్టారు. సో ప్రెషరైజ్ చేస్తున్నారు నన్ను అంత పెద్ద స్కేల్లో పెట్టి. నో బట్ నాకు వీళ్ళందరూ ఐడల్స్, యాక్చువల్లీ పెద్ద ఐడల్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే. సో చూద్దాం, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వెరీ సూన్. ఎస్, అప్పుడు ఆ తెలుగు ఫిలిం సక్సెస్ అయినప్పుడు కానీ ఆ ఫిలిం రిలీజ్కి కానీ మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, సేమ్ హియర్. ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. చేస్తున్నారా? లేదు, ప్రెసెంట్ అయితే ఓన్లీ తెలుగులో చేస్తున్నారు. తెలుగు తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాను. తెలుగు అండ్ తమిళ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అలాగే తమిళ్లో ఉన్నప్పుడు తమిళ్, తెలుగులో ఉన్నప్పుడు తెలుగు. ఎవరైనా బాయ్ ఆర్ గర్ల్ ఆర్ ఎవరైనా అంటే కొన్ని క్వాలిటీస్ మనకి నచ్చవు వాళ్ళ బిహేవియర్స్ లో, అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని మనం యాక్సెప్ట్ చేయలేం. క్యారెక్టర్ అని తెలీదు కానీ ఒక ఆరా అని ఉంటుంది. ఒక పర్సన్ ఉంటే ఒక కామ్నెస్, ఒక పాజిటివ్ ఆరా అని ఉంటుంది. అదే సేమ్ గోస్ ఫర్ ద నెగిటివ్ ఆరా ఆల్సో. మేబీ a few things in a person అట్రాక్ట్ చేస్తుంది మనల్ని, అండ్ a few things రిపెల్ చేస్తుంది. సో అంతే, ఒక పర్టికులర్ క్వాలిటీ అన్నట్టు ఏం లేదు. ఏదైనా లైక్ మన పీపుల్ రియాక్ట్ టు సిచ్యువేషన్. ఆపోజిట్ జెండర్ లో మీరు ఏది ఎక్కువగా లైక్ చేస్తారు? అయితే డౌన్ టు ఎర్త్గా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఓకే, ఎక్కువ డ్రామా చేయకుండా, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకుండా, కొంచెం డౌన్ టు ఎర్త్గా ఉంటే, కొంచెం అందరితో సరదాగా ఫ్రెండ్లీగా ఉంటే దట్ ఈస్ వెరీ అపీలింగ్. సూపర్. సో మీ ఫేస్ లో మీకు నచ్చిన పార్ట్ ఏంటి? ఓకే, మై ఐస్. నైస్. అంటే అందరి ఫేవరెట్ మీరు చెప్పారు. లేదు, నాకు కూడా అదే అంటే స్టార్టింగ్ లో తెలీదు నాకు. నేను ఇంత పెద్ద స్పెక్స్ వేసుకుని కాలేజ్లో నాకు పవర్ ఉండేది అప్పుడు. సో అంత ఏం లైక్ నా ఐస్ అట్రాక్టివ్ అని ఏం అనిపించట్లేదు. సో తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐస్కి క్లోజప్ షార్ట్స్ అంతా పెట్టి అంతా ఫుల్ ఎలివేట్ చేశారు కదా. సో అప్పుడు ఇది నేను నా ఐసేనా అన్నట్టు. చూసారా, క్వశ్చన్ ఏంటి అని అన్నారు కానీ ఎంత ఆన్సర్ ఉంది బ్యాక్ ఎండ్. నా ఐస్ ఎందుకు నాకు ఫస్ట్ తెలీదు ఇలా హేజల్ ఐస్ ఉంది నాకు అని. కానీ లైట్ ఎప్పుడు పడుతుందో ఐస్ మీద ఒరిజినల్ కలర్ బయటకు వస్తుంది. అండ్ కెమెరాలో అది రికార్డ్ అయినప్పుడు యాక్చువల్లీ బాగుంది. ఓ నైస్ నైస్. అమ్మాయిలు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా మీ హెయిర్ స్టైల్ గురించి. నేను చదివాను చాలా కమెంట్స్.
అవునా? హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, మీ ఐస్ చాలా బాగుంటాయి, మీ స్మైల్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. వినడానికి కూడా నాకు బాగుంది. వినడానికి మీరు తెలుగు ఫిలింలో ఈ టాక్ ఏదైతే నడుస్తుందో అండ్ కన్నడలో కానీ తమిళ్లో కానీ వస్తే మాత్రం సో మా అందరికీ మేము చూసేటప్పుడు మాకు అనిపిస్తుంది, అరే కన్నడలో యాక్టర్ యష్లో కొంచెం తిను సిమిలర్గా ఉంటారు కదా, అంటే లైక్ ఆ స్మైల్ కానీ హెయిర్ కానీ అండ్ ఆ బియర్డ్ స్టైల్ కానీ మాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి కేజీఎఫ్ లాంటి ఒక ఫిలిం, అది ఒక చాలా పెద్ద స్కేల్లో నన్ను పెట్టారు. సో ప్రెషరైజ్ చేస్తున్నారు నన్ను అంత పెద్ద స్కేల్లో పెట్టి. నో బట్ నాకు వీళ్ళందరూ ఐడల్స్ యాక్చువల్లీ, పెద్ద ఐడల్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే. సో చూద్దాం, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వెరీ సూన్. ఎస్, అప్పుడు ఆ తెలుగు ఫిలిం సక్సెస్ అయినప్పుడు కానీ ఆ ఫిలిం రిలీజ్కి కానీ మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సేమ్ హియర్. Thank ఎంజాయ్ you. దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.